సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. చెంచు కుటుంబాలకు 177 ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బషీరాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గోదాం మిల్లులను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. యాలల మండల కేంద్రంలోని కేజీబీబీలో సైన్స్ పాఠాలు బోధించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. బషీరాబాద్ మండలంలోని కేజీబీబీ పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి సుదర్శనం. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడండి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. భారీ వర్షానికి కూలిన ఇల్లు, రోడ్డున పడ్డ ఇందిరానగర్ మహమ్మద్ నసీర్ కుటుంబం. విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుదాం, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి. రాజుగౌడ్ ఆధ్వర్యంలో తాండూరులో కేటీఆర్ జన్మదిన వేడుకలు. యాలల వైన్ షాప్లో దొంగతనం. భూమి కోసమే తండ్రిని చంపిన తనయుడు, వివరాలను వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి చెంచు కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దెముల్ మండలం చైతన్యనగర్లో చెంచు కుటుంబాలతో మాట్లాడుతూ చైతన్యనగర్కు 163, బషీరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామానికి 14 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెంచులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. నియోజకవర్గంలో 177 ఇందిరమ్మ ఇళ్లను చెంచులకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండా గోపాల్, సీనియర్ నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, ఉప్పరి మల్లేశం, బంటు వేణు తదితరులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ మొత్తం మీరే చేసుకోవాలి. నేను ప్రయత్నం చేస్తే కానీ సెట్ అవుతుంది. దీనికి రోడ్లు వేపిస్తా, డ్రైనేజ్ వేపిస్తా, లైటింగ్ వేపిస్తా. ప్రయత్నం చేసి ఈ పటేల్ చెప్పి నాకు కూడా చెప్పింది. ఎందుకు చెప్పలేరు? మళ్ళీ ఎంఆర్ఓ గిఫ్ట్ వస్తున్నాయి కదా, ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్పిన ఫారెస్ట్ అని? ఒకసారి వాళ్ళు అన్నారు, ఒకసారి వీళ్ళు అన్నారు. చెక్ చేస్తేనే తెలుస్తాను. మనం సర్వీస్ అప్పుడు మాకు మీరు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు చేసినప్పుడు మనకు దాంట్లో వాళ్ళు వచ్చింది. మీ దగ్గర ఏమంటుందో మ్యాప్ ఏమన్నా ఉందమ్మా? ఫారెస్ట్ వాళ్ళు నీలగిరి చెట్లు కూడా పెట్టేసి మొత్తం చెట్లు పెట్టేసి అదే అవకాశం రోడ్ పక్కన అవుతాను. అదేమో అందరికీ కలిసి ఉన్నది. మూడు దగ్గర 3 ఎకరాలు ఉన్నట్టు కదా మీరు. అది ఎక్కువ ఉంది. బషీరాబాద్ మండలం నావంగి పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైసు మిల్లు, దాల్ మిల్లులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని, కష్టకాలంలో కర్షకులను కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడి రైతులకు రుణమాఫీ, రైతు భరోసా నిధులను మంజూరు చేశామని గుర్తు చేశారు. బషీరాబాద్ మండల వాహనదారులకు పిఎస్ఎస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, నాబార్డు నిధులతో బషీరాబాద్ మండలం కాశింపూర్, యాలల మండలం లక్ష్మీనారాయణపూర్, పెద్దెముల్ మండలం మొంబాపూర్ మొత్తం 3 ప్రాథమిక వ్యవసాయ సంఘాల ఏర్పాటుకు కృషి చేశామని తెలిపారు. జీవో నంబర్ 44 ప్రకారం పిఎస్ఎస్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించేందుకు కృషి చేశామని తెలిపారు. రైతులకు యూరియా, డిఏపి కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సొసైటీ ద్వారా తక్కువ
వడ్డీకే వ్యాపారాలు చేసేందుకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ సత్యయ్య, వైస్ చైర్మన్ రవిగౌడ్, నవందిగి సొసైటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, డైరెక్టర్లు అశోక్, గౌతమ్, గోపాల్ రెడ్డి, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ విద్యార్థులకు సైన్స్ పాఠాలను బోధించారు. శుక్రవారం యాలల మండలంలోని కేజీబీవీ పాఠశాలను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ విద్యార్థులకు సైన్స్ పాఠాలను బోధించారు. సైన్స్ ఫార్ములాలను బోర్డుపై రాసి చూయించారు. 10వ తరగతి విద్యార్థులతో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యా బోధన ఎలా ఉంది, విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉందా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు యాలాల ఎంఆర్ఓ వెంకటస్వామి, కేజీబీవీ ప్రిన్సిపాల్ మంగమ్మ తదితరులు ఉన్నారు. మంచి నీళ్ళలో బ్లూ లిక్విడ్ పేపర్ పెడితే బ్లూ కలర్ అవుతుందా, రెడ్ కలర్ అవుతుందా? మరి సో మరి కలర్ చేంజ్ అవ్వకపోతే ఏమంటారు? రెండు యాసిడ్ లిక్విడ్ పేపర్ గురించి లిక్విడ్ టెస్ట్ ఉంది అంటే ఇంకా టెస్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసింది. లిక్విడ్ పేపర్ ఉందా మీ దగ్గర? ల్యాబ్లో ఉంది కదా. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం? అది కూడా చిన్న చిన్న రిసీవింగ్ బిల్ ఎవరు సైన్ చేస్తున్నారు? రిసీవింగ్ తర్వాత బిల్ ఎవరు సైన్ చేస్తున్నారు? అంటే ఈవినింగ్ వస్తుంది కదా సార్, మా ఐడెంటిటీ టీచర్ ఎవరు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అయితే ఇచ్చిన వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకు ఖర్చు ఇస్తారు. వాళ్ళు మన పిల్లలకు సప్లై చేసుకోవడం మంచి మంచి ఇచ్చేసి పడైతే కదా సార్. ఇలాగా చెప్పకండి అమ్మా, కింద ఉన్న ఇది మంచిగానే ఉంది కదా, ఇలాగానే ఇస్తున్నారు కదా, ఈ సైజ్ ఆ సైజ్ సేమ్ ఉంది కదా. మరి ఇది న్యూనా, ఇది కొత్తదేనా? మీరు ఏమంటున్నారు? మంచిగా పిల్లలకి ఇస్తున్నారు, వేరే ఇది ఉంది అంటే ఖర్చు వేస్తారు కానీ పండు అయిపోయింది 3 రోజులు ఇస్తున్నారు. దాంతో ఏం సంబంధం? ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్ ఆయనే అప్రూవ్ చేస్తారు. మీరు ఇస్తారా? ప్రతి ఒక్క మంత్కి బిల్ తీసుకొని డిఈ ఆఫీస్కి ఇస్తారు. డిఈ ఆఫీస్ వాళ్ళు బిల్ అప్రూవ్ చేస్తారు, తర్వాత డబ్బు పడతాయి. ఇది కాంట్రాక్ట్ ఎవరు ఇస్తారు? ఎవరు? ఇందులో ఏమేమి ఉన్నాయి? అందరూ ఉన్నారా? 24th రోజు ఎవరు సైన్ చేయలేదు, 25th రోజు ఎవరు సైన్ చేయలేదు. ఈరోజు ఏం డేట్? మరి సైన్ చేయలేదు. చెప్తాం సార్, రోజు వచ్చి సాయంత్రం పెడతామంటారు వాళ్ళు. అందరూ ఉన్నారా? క్లాస్ వారి తీసుకెళ్ళి కాల్ చేస్తాను.
వికారాబాద్ జిల్లా సివిల్ సప్లైస్ అధికారి మరియు బషీరాబాద్ మండల ప్రత్యేక అధికారి సుదర్శన్ బషీరాబాద్ మండల కేంద్రంలోని కేజీబీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు, వంటగది నిర్వహణ, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, నీటి శుద్ధి కేంద్రం, కంప్యూటర్ ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. అన్ని సజావుగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మండల విద్యాధికారి దూసరాములు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పిల్లల సైడ్ నుంచి ఒకరిని రిప్రజెంటేటివ్ పెట్టుకున్నారు. ఎవరు బాగా వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు మీటింగ్లోకి అల్యూమినియం పాత్రలు వాడవద్దు, స్టీల్ పాత్రలు వాడాలని పెట్టింది కదా. అల్యూమినియం సార్ అయితే చెప్పిండు అల్యూమినియం అంటే వాడు ఏమైంది వాళ్ళు మరి ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళు అలా చేస్తుంది. ఇప్పుడు పిల్లలు తాండూరు కోడంగల్ ప్రధాన రోడ్డులో ఫ్లైఓవర్ దగ్గర నూతన బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. తరచూ ట్రాఫిక్ జామ్ కావడం పట్ల బ్రిడ్జి ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వాహనదారులు అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ వార్డు నంబర్ 5లో భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోవడంతో కుటుంబం రోడ్డు పాలైంది. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరానగర్లోని నసీర్ ఇల్లు వెనక భాగం పూర్తిగా కూలిపోయింది. దీంతో ఇల్లు పూర్తిగా కూలిపోతుందేమో అనే భయంతో రాత్రికి రాత్రే తమకు తెలిసిన వారి ఇంటికి చేరుకొని తలదాచుకున్నారు. ఈ సందర్భంగా నసీర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ ఇల్లు ఓ వైపు పూర్తిగా కూలిపోయిందని, ఇంకోవైపు తాము గతంలో ఇటుకతో నిర్మించుకున్న గోడ మాత్రమే ఉందని అన్నారు. తమ కుటుంబంలో చిన్న పిల్లలు, వృద్ధులు నివసిస్తున్న తమ కుటుంబం కూలిపోతే నివసించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు లేదా తమ ఇంటి మరమ్మతులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. हमारे पूरा घर गिर जाता साहब, हमारे कुछ भी गरीब आदमियों को कुछ भी मदद करना साहब, आपका बहुत बहुत शुक्रिया। घर ऐसा होने से साहब गिर जाने से अपन लोग पीछे से वो हदर है बोल को इधर से ईंट जमा लिए थे सीमेंट लगा के, अब ये रात दिन पानी आने से वो पूरा पीछे का गिर गया। अब फिर पानी आने से अब वो 2-3 अब फिर पानी आए वो तो वो भी गिर जाता साहब। बच्चों को लेकर घर में सोते करे थे, आधी रात को सो उठ को सामने के वाले के घर में वो सामान वह रख दिए। आज के रोज हम बहुत परेशान हैं, हमको बराबर मदद करना साहब, आपका बहुत बहुत शुक्रिया है। क्या ना खाजा भी कितने बच्चे आपको? मेरे को 2 मर्द बच्चे हैं, औरत बच्चा शादी कर को दी। महाराज बच्चन शादी हमें हाँ हुई। कितने जने रहते घर में? घर में बच्चे 4-5 बच्चे रहते, भाऊ बेटा उन्होंने रहती। आपको क्या होना? मेरे को बेटा भाऊ होना। इंसाफ क्या मदद कुछ भी आप गवर्नमेंट मदद करना हमको, गरीब लोगों को मदद करना। कुछ कारोबार बच्चों को कुछ नहीं है, आटवा गिटवा वो चला लेती, कुछ भी हमारे कने गुंजाइश नहीं है कुछ भी बना लेने की, करने की। हम गरीब लोग हैं। अस्सलाम वालेकुम साहब, ये रात में पानी गिरने से मेरा घर दीवाला पूरे गिर गए साहब। पूरा पानी से दीवाला गिर गए। मेरे छोटे छोटे बच्चे हैं साहब, छोटे छोटे बच्चा को रात के 1 बजे लेके निकल गया। हमारे वहाँ सामने पड़ोसी के घर में जाके हम वहाँ सो गए साहब। पूरे दीवार पीछे गिर गए, अंदर की दीवार भी गिर जाती है। अब इससे पहले भी पानी आ गया ऐसी किए फिर तो हम ईंट की दीवार उठाए थे साहब, ईंट की दीवार बचे। पूरा पीछे का तो हिस्सा पूरा गिर गया, ये भी साहब अब गिरने वाला है साहब। ये भी गिर जाता साहब, ये अंदर से ये घर में तो नहीं रह सकते साहब, नहीं रहना बोल के बोला साहब, ये गिर जाता हम तो। अब फिर लोग दूसरा के घर में है साहब, ये रईसो ये घर है साहब हमारा। कुछ भी नहीं, हम परेशान है साहब। हमें ड्राइवर है, हम ऑटो चलाते साहब, ऑटो ड्राइवर है साहब। हम गरीब लोग हैं साहब,
अब जो भी गवर्नमेंट से मदद है साहब, ये घर गिर जाता साहब, बहुत परेशान में है साहब, बहुत परेशान में है साहब। छोटे छोटे बच्चे हैं साहब मेरे को, गरीब आदमी हम बना लेने कुछ साहब। तांडूरी खैराबाद डिस्ट्रिक्ट इंदिरानगर साहब, तांडूरी खैराबाद डिस्ट्रिक्ट इंदिरानगर 5 नंबर वार्ड साहब मेरा। अब पूरा गिर गया साहब, पीछे का हिस्सा पूरा गिर गया, ये भी गिर जा रहा, पूरा पानी आ जा रहा। हम घर में से निकल गए साहब, घर के बाहर है साहब। अब जो भी है गवर्नमेंट से साहब, अब जो भी है अब हेल्प हमारे को जो भी है हेल्प करना साहब गवर्नमेंट से साहब। ये तो घर गिर जाता साहब, पूरा ये भी गिर जा रहा साहब, अंदर ही पूरा पानी आ गया, बाहर से गिर गया साहब, पूरा गिर जाता साहब। बहुत परेशान में है साहब, जो भी है आप गवर्नमेंट से। क्या नाम है आपका? मोहम्मद नसीर साहब मेरा नाम। मैं ड्राइवर हूँ साहब, ऑटो चलाता हूँ साहब। मैं ड्राइवर हूँ, ऑटो चलाता हूँ, ऑटो ड्राइवर हूँ साहब। తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల సిబ్బంది విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయించారు. పాత భవనంలో నుండి నూతన భవనంలోకి బెంచీలను, కుర్చీలను తదితర బరువైన సామాన్లను విద్యార్థులచే తరలించారు. విద్యార్థులచే వెట్టి చాకిరీ చేయించడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాలు ఉన్నాయి. ఇంతకుముందు రంగానే చెప్పాడు, సహకార సంఘాల లీగల్ ఏమేమి ఉన్నాయని మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఆ పెట్రోల్ బంక్ ఫస్ట్ ఒక లీజ్ చేసుకుని తర్వాత దాన్ని రద్దు చేసి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు లీజ్ ఇస్తే రంగన పోయి కలెక్టర్ దగ్గర పోయి దాన్ని ఆపిచ్చిండు. రేపు వీళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇష్టారాజ్యంగా నడుస్తుందని. మీ మాట వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ కాంగ్రెస్ లో మీరున్న 3 గ్రూపులో ఒక నాయకుడి మాట ఇంకోటి వినడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రజలు ఎందుకు వింటారు? ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ సమయంలో ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈ బషీరాబాద్ వచ్చి ఆ గోదాము రైస్ మిల్లు ఓపెనింగ్ కార్యక్రమం అయింది. మీకు అందరికీ తెలుసు ఆ రైస్ మిల్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ పాలక మండలి ఎక్స్టెన్షన్ అయిన పాలక మండలి నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి. అది నమ్మదగ్గ విషయం కాదు. వీళ్ళు బీసీలకి ఎస్సీలకి ఎలాంటి గౌరవం ఇయ్యారు. మీరందరూ మీడియాలో చూసారు. యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి పోయినప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు పైన కూర్చున్నారు. కింద ఒక సైడ్ భక్తి విక్రమార్క కూర్చున్నాడు, ఇంకో సైడ్ కొండా సురేఖ కూర్చున్నాడు. అంటే వీళ్ళు ముగ్గురు పైన కూర్చుంటే ఒక దళిత ఉప ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు ఆర్థిక మంత్రి భక్తిని కింద కూర్చోబెట్టారు. ఒక మహిళ బీసీ మహిళ కొండా సురేఖని కింద కూర్చోబెట్టారు. మీరు ఎవరైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి, కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకు చెప్పండి, అందులో ఉన్న బీసీలకు ఎస్సీలకు చెప్పండి. మీకు పార్టీ నుంచి 40
కేంద్రం మాజీ సర్పంచ్ మహిళా అధ్యక్షురాలు జయమ్మ నరసింహ గారికి ఆహ్వానించాలని కోరుతున్నాము. అదేవిధంగా మన మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్ బాబు గారికి వేదికలో అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మన బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మన మునిధర్ రెడ్డి సార్ గారికి రావాల్సిందిగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన బషీరాబాద్ టౌన్ ప్రెసిడెంట్ సునీల్ ప్రసాద్ గారికి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు వచ్చే ఒక నెలలో కానీ 2 నెలల్లో కానీ మన స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి. సందర్భంగా మా అధిష్టానం పిలుపు మేరకు మన కార్యకర్తలను మేము ఉన్నామని ధైర్యం ఇవ్వడానికి మన రాష్ట్ర నాయకులు వచ్చిండ్రు. అదేవిధంగా మన మండల నాయకులు ఉన్నారు. అదేవిధంగా మనకు మేము ఉన్నాము అన్నట్ట మేము ఎంత ఉన్నాము స్థానిక ఎలక్షన్లో మా సత్తా ఏందని చూపెట్టాలని ఒక కర్తవ్యాన్ని తీసుకొని వచ్చి ముందుకు వచ్చిండ్రు. అదేవిధంగా ఈ ఎలక్షన్ మా ఎలక్షన్ ఇది భుజాల మీద మోసుకుంటామని ఒక ఉద్దేశంతో ఈరోజు మంజుల శశిరెడ్డి రాష్ట్ర నాయకులు వచ్చిండ్రు. కావున వచ్చే ఎలక్షన్లలో మా సత్తా ఏమిలో మన స్థానికంగా మనం ప్రతి విలేజ్లలో మెజార్టీ సర్పంచ్లు, మెజార్టీ ఎంపీటీసీలు, మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనము మన ఇంట్లో ఎవరు లేరని ఎప్పుడు అనుకోరాదు. మన నుండి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశాన్ని మనం ఎందుకు ఏర్పాటు మరి మనందరికీ తెలుసు, వచ్చే ఈ 2 నెలలలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయనే మనము ఈ పార్టీ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి
గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్కుల నరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, దత్తాత్రేయరావు, సందీప్ రెడ్డి, ఎర్రం శ్రీధర్, వీరశైవ యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం పెద్దలు రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో బావిగి భద్రేశ్వర దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి మరి కేటీఆర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతిరోజు నిత్య అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా తాండూరు వీరశైవ యువదళ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మరి రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి అందరూ కూడా వచ్చినటువంటి బీఆర్ఎస్ సైనికులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి రాబోయే కాలంలో కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరి ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. యాలాల మండల కేంద్రంలోని యాలాల వైన్ షాప్ లో దొంగతనం జరిగింది. దొంగలు షాప్ కు రంధ్రం వేసి రంధ్రం గుండా లోపలికి చొరబడ్డారు. బుధవారం రాత్రి వైన్ షాప్ లోని విలువైన మద్యం బాటిళ్లు 25,000 నగదును ఎత్తుకుపోయినట్లు షాప్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను దొంగిలించడం ముఖ్య విషయం. గురువారం ఉదయం షాప్ యజమాని తన షాప్ లో దొంగతనం జరిగిందని గ్రహించి యాలాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన యాలాల ఎస్ఐ దర్యాప్తును ప్రారంభించారు. మద్యం మత్తులో ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకుని 24 గంటల్లోపే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం జరిగిన ఈ సంఘటనను 24 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. పెద్దేముల మండలం గొట్లపల్లిలో తండ్రి తల్లారి హనుమంతును కొడుకు తల్లారి రవి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లారి హనుమంతుకు 5 కొడుకులు, అందులో 3వ కొడుకు రవి. తమ భార్య గత 5 సంవత్సరాల క్రితం చనిపోవడంతో రవి మద్యానికి బానిసయ్యాడు. తన పేరున భూమిని చేయాలంటూ తండ్రిపై ఒత్తిడి పెంచారు. ఆయన వినకపోవడంతో తరచూ తల్లిదండ్రులపై దాడికి పాల్పడేవాడు. మంగళవారం రాత్రి తల్లిపై దాడి చేయగా ఆమె తీవ్ర గాయాల పాలైంది. బుధవారం తండ్రిని హత్య చేసి డయల్ 100కు కాల్ చేసి హత్య చేసిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. తలరి రవి తల్లి నరసమ్మ ఫిర్యాదు మేరకు రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసును 24 గంటల్లో ఛేదించినందుకు కానిస్టేబుల్ దస్తప్ప మరియు తదితరులను డిఎస్పీ బాలకృష్ణారెడ్డి రివార్డులను అందజేశారు. ఇతను 5 అన్నదమ్ములో ఇతను 3వ వ్యక్తి. పెళ్ళైంది తర్వాత 5 సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోయింది. అప్పటి నుంచి ఇతను బాగా తాగుడికి వ్యసనానికి అలవాటు పడ్డాడు. బాగా తాగడానికి వాళ్ళ తల్లిదండ్రుల్ని డబ్బు కావాలని వేధించడం ప్రారంభించాడు. భార్య చనిపోయిన తర్వాత అతను ఆస్తి కోసం తన తండ్రి మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. మిగతా 4 అన్నదమ్ములకి ఒక్కొక్క ఎకరం చొప్పున తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశాడు. 1 ఎకరం తన పేరు మీద చేయమని ఒత్తిడి చేస్తే తనకి పుట్టిన పిల్లోడి మీద చేస్తానని చెప్పి, అంటే మనవడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అతను తండ్రి చెప్పడం జరిగింది. కాదు, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ తండ్రిని బాగా వేధించడం ప్రారంభించాడు. అంతేకాకుండా
ఆ తండ్రికి పక్షపాతం వచ్చి అతను బెడ్డెడన్ అయి ఉన్నాడు. అతను ఆ సేవ అంతా కూడా తను ఒక్కడే చేయాల్సి వస్తుందని, తర్వాత మద్యానికి బానిసై, తర్వాత ఈ యొక్క ఆస్తి కోసం ఈ 3 కారణాల వల్ల అతను తండ్రిని చంపడం జరిగింది. ఆ సమయంలో తన తల్లి హాస్పిటల్కు, అంటే అంతకు ముందు రోజు తన తల్లిని కూడా కొట్టడం జరిగింది. చికిత్స కోసం హాస్పిటల్కి తాండూరుకి వెళ్ళడం జరిగింది. ఎవరు లేని సమయంలో తన యొక్క తండ్రిని ఇతను దారుణంగా సుత్తితో తల మీద కొట్టి చేయడం వల్ల అతను అక్కడెక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ యొక్క నిందితుడైన రవిని పెద్దేముల్ పోలీసు వాళ్ళు, తర్వాత ఇన్స్పెక్టర్ నగేష్, రూరల్ ఇన్స్పెక్టర్ నగేష్ తన యొక్క టీం యొక్క ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ వేణు మరియు మిగతా క్రైమ్ సిబ్బంది దస్తప్ప, ప్రతాప్ సింగ్, మున్నయ్య ఇంకా అందరు సిబ్బంది కలిసి ఆ నిందితుని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.